కానీ ఏముందని ఏమొచ్చిందని ఆయన ఆ స్థాయిలో ఊగిపోయారో నాకు అర్థం కాలేదు గఫూర్ గారు. ఇప్పుడు సినిమాల్లో విలన్లు ఆవేశపూరితంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు సార్. ఎందుకంత ఆవేశం వచ్చింది అంటే సినిమా పాత్ర అది. అవును, పేరు నాని గారికి ఇచ్చినటువంటి పాత్ర ఆయన నిర్వహించినాడు కాబట్టి అది పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లో తిరుపతి లడ్డు వ్యవహారంలో అండి గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ కమిటీ కాదు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకటి ఉందండి. అవును, ఎన్డీడీబీ రిపోర్ట్ లో జంతువుల యొక్క కొవ్వు కూడా ఇందులో కలిసినట్లుగా వాళ్ళు చెప్పారు. అవును, దాన్ని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలిసింది అనేసి అన్నారు. ఆ తర్వాత పంది కొవ్వు అది ఇది ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసిందేమో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి సనాతన ధర్మం అది ఇదని ఇవన్నీ అనవసరంగా మాట్లాడతారు. ఓకే, నా పాయింట్ ఏమంటే ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఏందన్నా, గారు ఏం మాట్లాడతారు, ఓవర్ యాక్షన్ ఏందన్నా, సనాతన ధర్మం మాడితే ఓవర్ యాక్షన్ ఎందుకు అవుతుందన్నా? అరే లడ్డుకు సనాతన ధర్మానికి ఏం సంబంధమయ్యా? లడ్డుకు సనాతన ధర్మానికి ఏం సంబంధం? లడ్డు హిందువులకు ఆ మాట వెనక్కి తీసుకోండి. ఓవర్ యాక్షన్ ఎందుకు అవుతుంది? ఓవర్ యాక్షన్ ఎందుకు అవుతుంది? మీకు నమ్మకం లేదు భగవంతుడి మీద, లడ్డు మీద మీకు నమ్మకం లేదు. భగవంతుడి మీద, లడ్డు మీద మీకు మీ ప్రొటెస్ట్ చెప్పారు కదా భానుగారు, ప్లీజ్ మీ ప్రొటెస్ట్ మీరు చెప్పారు కదా, ఓకే టేక్ ఇట్. సిబిఐ ప్లస్ స్టేట్ పోలీసు జాయింట్ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో నాకు అబ్జెక్షనబుల్ పాయింట్ ఏంటంటే, నేను సీరియస్ గా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయం ఏమంటే, దీంట్లో 36 మందిని ఏదో దోషులుగా తేల్చారు. ఎందుకు దీంట్లో కరుణాకర్ రెడ్డి పేరు లేదు, వైవి సుబ్బారెడ్డి పేరు లేదు. పిఏ గార్డు చేస్తారండి నిబంధనలన్నీ. ఆ అప్పన్న, చిన్న అప్పన్న, పెద్ద అప్పన్న, ఆ అప్పన్న మారుస్తారు నిబంధనలు. బోర్డు తీర్మానాలు లేకుండా నిబంధనలు మారుతాయా? మరి బోర్డు తీర్మానం అయితే పిఏ బాధ్యుడా, అటెండర్లు బాధ్యులా? అంటే భానుప్రకాష్ గారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, వెనుక ఉండేటువంటి అదృష్ట శక్తులు కాపాడుతున్నాయి. ఈ అదృష్ట శక్తులు ఢిల్లీ నుంచి మానిటర్ చేసి వైవి సుబ్బారెడ్డిని అట్లాగే కరుణాకర్ రెడ్డిని కాపాడుతున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. ఆ రకంగా మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరు డ్రామాలు ప్లే చేస్తున్నారు. మీరు కావాల్సిన రిపోర్ట్లు సిబిఐ వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ అట్లే రిపోర్ట్, లడ్డు కేసులో ఇదే రిపోర్టు. ఈ రకంగా మీరు కొంతమందిని కాపాడుతూ వస్తూ ఉన్నారు, న్యాయం జరగడం లేదు. నా పాయింట్ వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటి, అట్లాగే కరుణాకర్ రెడ్డి పాత్ర ఏమిటి, అట్లాగే ఎవరైతే బోర్డు లో మెంబర్స్ గఫూర్ సాబ్ ఒక్క నిమిషం, నాకు కూడా న్యూ థింగే భానుగారు. నిజంగానే సిట్ ఇచ్చిన రిపోర్ట్లో దీంట్లో కరుణాకర్ రెడ్డి గారి పేరు, సుబ్బారెడ్డి గారి పేర్లు లేవా? మీరు పదే పదే మీలాంటి వాళ్ళందరూ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు కదా, లేవా? గఫూర్ గారు అడిగింది ఒకవేళ అదే నిజమైతే మాత్రం చాలా వాలిడ్ పాయింటే కదా. అది ఇంతవరకు రిపోర్ట్ ఇవాళ కేబినెట్ లో నిర్ణయించారు, ఆ రిపోర్ట్ తెప్పించుకోవాలని కేబినెట్ లో అనుకున్నారు. రైట్, అంతవరకు బాగుంది. మీకేమన్నా తెలుసా? మీకు తెలియకుండా గఫూర్ గారికి ఎలా తెలిసింది? గఫూర్ గారికి చెప్పిన ఎవరు? ఇది ఫైనల్. ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కదా. ఫైనల్ చార్జ్ షీట్ ఫెయిల్, ఫైనల్ చార్జ్ షీట్ వేస్తున్నారండి. ఫైనల్ చార్జ్ షీట్ ఎంక్వైరీ క్లోజ్ కాలేదు. ఫైనల్ చార్జ్ షీట్ అయినంత మాత్రం ఎంక్వైరీ క్లోజ్ కాలేదు. చార్జ్ షీట్ లో చైర్మన్